ప్రైజ్ ది లార్డ్. ఒక ఊరిలో ఒక ధనవంతుడైన తండ్రి ఉండేవాడు. ఆయనకిద్దరు కుమారులు చాలా ఆస్తిపాస్తులతో సంతోషంగా ఉండేవారు. కానీ ఆ ఇద్దరు కుమారులు మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి. ఒకటి ఆస్తి పంపకం మరియు చిన్న కుమారుడి పతనం. ఒకరోజు చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయి, నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అని అడిగాడు. తండ్రి మనసు కష్టపడిన తన ఆస్తిని విభజించి ఇద్దరు కుమారులకు ఇచ్చాడు. కొద్ది రోజులకే చిన్న కుమారుడు తన ఆస్తిని నగదుగా మార్చుకొని తండ్రిని అన్నను వదిలేసి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ దురలవాట్లకు లోనై విచ్చలవిడిగా తిరుగుతూ తన దగ్గరున్న డబ్బునంతా వ్యర్థం చేశాడు. సరిగ్గా అప్పుడే ఆ దేశంలో ఘోరమైన కరువు వచ్చింది. చేతిలో పైసలు లేక స్నేహితులందరూ వదిలివేయడంతో అతను ఆకలితో అలమటించాడు. చివరికి ఒక రైతు దగ్గర పందులను మేపే పనిలో చేరాడు. ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టునైనా తిందామనుకున్నాడు. కానీ అది కూడా అతనికి ఎవరు ఇవ్వలేదు. పశ్చాత్తాపం మరియు తిరుగు ప్రయాణం. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలి వాళ్ళు కడుపు నిండా తింటున్నారు, నేనేమో ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను తిరిగి వెళ్ళి, నాన్న, నేను దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను నీ కుమారుడిగా కాకుండా ఒక కూలిగానైనా నన్ను ఉంచుకో అని అడుగుతాను అని నిశ్చయించుకొని ఇంటికి బయలుదేరాడు. తండ్రి ప్రేమ మరియు విందు. అతను ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతడిని చూశాడు. కోపడకుండా, పాత విషయాలు గుర్తు చేసుకోకుండా పరుగుని వెళ్ళి కొడుకును కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు తన తప్పు ఒప్పుకుంటున్న తండ్రి సంతోషంతో సేవకులను పిలిచి, మంచి వస్త్రాలు తేండి, వీటికి తొడగండి, చేతికి ఉంగరం, పాదాలకు చెప్పులు వేయండి, పెద్ద విందు ఏర్పాటు చేయండి, ఎందుకంటే చనిపోయిన నా కుమారుడు మళ్ళీ బ్రతికాడు అని ప్రకటించాడు. పెద్ద కుమారుడు ఆగ్రహం మరియు అసూయ. అదే సమయంలో పెద్ద కుమారుడు పొలం నుండి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లో సంగీతం, నాట్యం చూసి సేవకుడిని అడుగగా, నీ తమ్ముడు వచ్చాడు, మీ నాన్న విందు చేస్తున్నాడు అని చెప్పాడు. అది విని పెద్ద కుమారుడు తీవ్రమైన కోపంతో ఇంట్లోకి వెళ్ళడానికి నిరాకరించాడు. తండ్రి బయటకు వచ్చి బ్రతిమాలాడు. అప్పుడు పెద్ద కుమారుడు, నేను ఇన్నేళ్లుగా నీకు సేవ చేస్తున్నాను, నీ మాట జవదాటలేదు, కానీ నా కోసం ఒక చిన్న మేకపిల్లను కూడా ఇయ్యలేదు. నీ ఆస్తిని పాడు చేసిన వాడు రాగానే ఇంత పెద్ద విందు చేస్తున్నావా అని నిలదీశాడు. తండ్రి ఇచ్చిన గొప్ప ముగింపు. తండ్రి అతనితో ప్రేమగా ఇలా అన్నాడు, కుమారా, నీవు ఎప్పుడు నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే. కానీ నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, కాబట్టి మనం సంతోషించాలి. ఈ కథలోని నీతి, దేవుని ప్రేమ. మనం ఎంతటి తప్పు చేసినా నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. పెద్ద కుమారుడి హెచ్చరిక. మనం భక్తిగా ఉన్నామని గర్వపడకూడదు. ఇతరులను క్షమించలేకపోవడం, వారి మార్పును చూసి అసూయపడడం కూడా తప్పే. చివరిగా ఈ కథ ఇద్దరు కుమారుల గురించి. ఒకడు బయట తప్పిపోయాడు, మరొకడు ఇంట్లో ఉండి మనసులో తప్పిపోయాడు. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్.